హలో, నేను డాక్టర్ భారవి బైష్. ఈరోజు మనం చర్చించబోతున్నది హల్దీ, పసుపు మరియు నిమ్మ సోరియాసిస్లో ఎలా ఉపయోగకరంగా ఉంటాయో గురించి. హల్దీ మరియు నిమ్మ రెండు శరీరంలో వాపును తగ్గించడంలో, చర్మాన్ని మాన్పించడంలో సహాయపడతాయి, కానీ ఇవి వేర్వేరు విధాలుగా పనిచేస్తాయి. ముందుగా హల్దీ సోరియాసిస్లో ఎలా సహాయపడుతుందో చూద్దాం. హల్దీలో కర్క్యూమిన్ అనే రసాయన సమ్మేళనం ఉంటుంది. ఇది చాలా శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఇమ్యూన్ సిస్టమ్ను అధికంగా స్పందించకుండా నిరోధిస్తుంది. ఇది సోరియాసిస్కు ప్రధాన కారణం. ఇది ఎర్రదనం, వాపు మరియు దురదను కూడా తగ్గిస్తుంది. కొత్త చర్మ ఫ్లేరప్స్ వచ్చే సంభావ్యతను తగ్గించవచ్చు. బయట నుంచి మనం అప్లై చేస్తే ఇది చర్మ మరమ్మతులో కూడా సహాయపడుతుంది. ఇప్పుడు దీన్ని ఎలా వాడాలో మాట్లాడుకుందాం. హల్దీ మరియు కొబ్బరి నూనెతో పేస్ట్ తయారు చేసి 20 నుండి 30 నిమిషాల పాటు అప్లై చేసి ఆరిన తర్వాత కడిగేస్తే మీకు చాలా మంచి ప్రయోజనం కలుగుతుంది. ఇప్పుడు లోపల నుంచి ఎలా తీసుకోవచ్చు? మీరు హల్దీ కలిపిన పాలు తాగవచ్చు. చాలా సార్లు సోరియాసిస్ ఉన్న రోగులకు పాలు తాగొద్దని చెబుతారు. కానీ మీరు డబుల్ టోన్ పాలు అంటే సగం కప్పు పాలలో కొద్దిగా హల్దీ వేసుకుని వాడవచ్చు. మీరు తాగితే ఇది మీకు చాలా ప్రయోజనం కలిగించవచ్చు. ఇప్పుడు సోరియాసిస్లో నిమ్మ చెట్టు, నీమ పాత్ర ఏమిటో మాట్లాడుకుందాం. నీమలో కూడా యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇది చర్మంలో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. సోరియాసిస్ ప్యాచెస్లో వచ్చే చీలికలను, క్రాక్స్ మరమ్మతు చేయడంలో ఇది సహాయపడుతుంది. ఇది ఇమ్యూన్ సిస్టమ్ను సమతుల్యం చేస్తుంది. దాంతో ఫ్లేరప్ నెమ్మదిగా జరుగుతుంది. పొడి తడి తక్కువగా వస్తుంది. దురద మరియు కాలుతున్న అనుభూతిని కూడా తగ్గిస్తుంది. అలాగే ఎలాంటి ద్వితీయ ఇన్ఫెక్షన్ నుంచి కూడా రక్షిస్తుంది. ఇప్పుడు నిమ్మను ఎలా ఉపయోగించాలో మాట్లాడుకుందాం. వేప ఆకుల పేస్ట్ తయారు చేసి లేదా నిమ్మ ఆయిల్ను నేరుగా మీ చర్మంపై ఉన్న ప్యాచెస్పై రాయండి. వేప ఆకుల పేస్ట్ను ఎలా తయారు చేయాలి? మీరు ఆకులను బాగా మెత్తగా నూరి కొద్దిగా నీటిలో కలిపి పేస్ట్లా చేసి మీ ప్యాచెస్పై రాయవచ్చు. 20 నుండి 30 నిమిషాల పాటు రాసి అది ఎండిపోయిన తర్వాత నీటితో కడగాలి. తర్వాత మీరు వేప ఆకులను నీటిలో మరిగించి ఫిల్టర్ చేసి ఆ నీటిని తాగవచ్చు. అలాగే ఆ నీటితో స్నానం కూడా చేయవచ్చు. ఇది మీకు చాలా ప్రయోజనం ఇస్తుంది. కానీ ఇది వేప ఆకుల నీరు. అది మీరు అప్పుడప్పుడు మాత్రమే తాగాలి. ప్రతిరోజు తాగకూడదు. ఇప్పుడు మనం వేప మరియు పసుపు రెండింటి కలయిక ప్రభావం ఎలా ఉంటుందో మాట్లాడుకుందాం. వేప మరియు పసుపు పేస్ట్ ఒక ప్రకృతి సిద్ధమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ సెప్టిక్ ప్యాక్గా మారుతుంది. ఇది చర్మాన్ని శాంతింపజేస్తుంది, సంక్రమణ నుంచి రక్షిస్తుంది మరియు గాయాలను చాలా బాగా మాన్పిస్తుంది. చర్మ మరమ్మతులో ఇది చాలా మంచి సహాయాన్ని ఇస్తుంది. ఎర్రదనం మరియు ఉబ్బరం తగ్గిస్తుంది. సోరియాసిస్ ప్యాచెస్ వల్ల రోగులు చాలా ఇబ్బంది పడతారు. ఈ సమాచారం మీకు చాలా ఉపయోగపడుతుందని, మీరు ఇవన్నీ పాటిస్తే మంచి లాభం కలుగుతుందని ఆశిస్తున్నాను. మీ అనుభవాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. దీనిని పాటించండి. నేను మీకు చెప్పిన ఈ అన్ని విషయాలు మీ చికిత్సలో సహాయపడవచ్చు, కానీ ఇవి మీ ప్యాచెస్ను ఒంటరిగా శాశ్వతంగా నయం చేయలేవు. మీ ప్యాచెస్ను శాశ్వతంగా నయం చేయాలంటే మీరు మంచి చికిత్సను తీసుకోవాలి. ఈ అన్ని విషయాలు మీ చికిత్సలో సహాయపడతాయి. మీరు లేదా మీకు తెలిసిన ఎవరికైనా సోరియాసిస్ వంటి వ్యాధి ఉంటే మరియు మీరు దీన్ని పూర్తిగా నయం చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. ధన్యవాదాలు.